నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పాలనలో బాధాకరమైన పరిస్థితులు కనిపిస్తున్నాయన్న వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీల అమలు లేకపోగా స్కాముల పాలన నడుస్తుందని విమర్శ విజయవాడ టూటోలోని ఒక కిరాణా దుకాణంలో భారీగా ఎక్స్పైర్ అయిన వస్తువులు సుమారు 10 లక్షల రూపాయలకు పైగా ఖరీదు చేసే గడువు తిన్న తినుబండారాలను సీజ్ చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారి పూర్ణచంద్రరావు గడువు తిన్న ఆహార పదార్థాలు అమ్ముతున్నారని వెల్లడి. నగర్ పైపుల్ రోడ్ జంక్షన్ లో గురువారం రాత్రి ఆర్టీసీ బస్సుకు బ్రేకులు ఫెయిల్ అవ్వడంతో ఎదురుగా వెళ్తున్న ఆటోని ఢీకొట్టిన ఘటనలో ఆటోలోని 10 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హాస్పిటల్కి తరలింపు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పాలనలో బాధాకరమైన పరిస్థితులు కనిపిస్తున్నాయని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. హామీల అమలు లేకపోగా స్కాముల పాలన నడుస్తుందని అన్నారు. గురువారం సాయంత్రం తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశాన్ని నిర్వహించారు. నా పాదయాత్రలో కష్టాలను చూసా, అందుకు తగ్గట్లు గత 5 ఏళ్ల పాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని చెప్పారు. ప్రతి ఇంటికి మంచి చేస్తాం, ఇప్పుడు ఆ అడుగులు వెనక్కి ఎలా వెళ్తున్నాయో చూస్తున్నామని అన్నారు. కూటమి పాలనలో తిరోగమనంలో ఇప్పుడు రాష్ట్రం ఉందని అన్నారు. రెడ్ బుక్ పాలనతో రాజ్యాంగానికి తుట్లు పొడుస్తున్నారు. బడ్జెట్ తో భరోసా ఇవ్వలేకపోయారని చెప్పారు. లిక్కర్ ఇసుక స్కాములతో పాటు ఎక్కడ చూసినా పేకాట క్లబ్లు కనిపిస్తున్నాయన్నారు. ఇది చాలా బాధాకరమైన విషయమని తెలిపారు. రాష్ట్రంలో గత 5 ఏళ్లలో విప్లవాత్మక అడుగులు పడ్డాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక అడుగులు వెనక్కు పడుతున్నాయని అన్నారు. సూపర్ 6 కనిపించవు, ఎన్నికలప్పుడు చెప్పిన మాటలు కనిపించవు. రెడ్ బుక్ పాలనలో రాజ్యాంగానికి తూట్లు పడవటమే కనబడుతున్నట్టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈరోజు ఒకవైపున అన్ని రకాలుగా రాష్ట్రం వెనకడుగులు వేస్తూ ఉంటే, తిరోగమనంలో రాష్ట్రం ఉంటే, మరోవైపున మనం తీసుకొచ్చిన సంస్కరణలు ఈరోజు కళ్ళ ఎదుటే నీరు గారిపోతా ఉన్న పరిస్థితులు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. ఎప్పుడూ కూడా రాష్ట్రంలో జరగని విప్లవాత్మక మార్పులు తీసుకురాగలిగాం. ఇంతకు ముందు సాధ్యమేనా ఇలాంటి మార్పులు అని అనిపించే పరిస్థితి నుంచి ఇలాంటి గొప్ప మార్పులు సాధ్యము అని చెప్పి చేసి చూపించగలిగాం. మేము తీసుకొచ్చిన ప్రతి మార్పు కూడా నా 3648 కిలోమీటర్ల పాదయాత్రలో చూసిన కష్టాలను, తెలుసుకున్న విషయాలను. విజయవాడ టూటోలోని ఓ కిరాణా దుకాణంలో భారీగా ఎక్స్పైరీ అయిన వస్తువులు, వివిధ రకాల కంపెనీల తిరుబండారాలు, జ్యూస్ ప్యాకెట్లు ఫుడ్ సేఫ్టీ అధికారి పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో మెరుపుదాడులు నిర్వహించి పట్టుకున్నారు. సుమారు 10 లక్షల రూపాయలు పైగా ఖరీదు చేసే గడువు తీరిన తినుబండారాలను సీజ్ చేసినట్లుగా తెలిపారు. గడువు తీరిన ఆహార పదార్థాలు అమ్ముతున్నారని ఫుడ్ సేఫ్టీ అధికారి తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా కంప్లైంట్స్ వచ్చినాయి. విజయవాడ పట్టణంలో ఎక్స్పైరీ స్టాక్స్ అమ్ముతున్నారని, టు బి ఎక్స్పైర్డ్ స్టాక్స్ అమ్ముతున్నారని చాలా కంప్లైంట్స్ వచ్చినాయి. దాని నిమిత్తం కేబిఎన్ కాలేజ్ దగ్గర ఉన్న గుర్రం లింగయ్య కిరాణా షాప్ చూస్తే చాలా ఆశ్చర్యకరమైన విషయాలు. సుమారు 10 లక్షల రూపాయల స్టాక్స్ చూడండి. ఇవన్నీ చిన్నపిల్లలు తినేవి, కానీ తర్వాత అప్పడాలు, వడియాలు,
తర్వాత చిన్నపిల్లలు తినేవి, తర్వాత ఈ తేనె, మెయిన్ తేనె, అందరూ తేనె తింటున్నారు పొద్దున్నే, తేనె ఎక్స్పైరీ దాటినాయి. తర్వాత కూల్ డ్రింక్స్ అన్నీ ఎక్స్పైరీ, మసాలా పౌడర్లు, ఆటాలు అన్ని ఎక్స్పైర్డ్, టు బీ ఎక్స్పైర్డ్. ఎంఎన్సీ కంపెనీ డేట్ ఎక్స్పైరీ, చిన్నపిల్లలు తినే కానీ అన్ని డేట్లు ఎరైజ్ చేస్తున్నారు. ఎక్స్పైరీ అయిపోయిన తర్వాత కనపడకుండా ఎరైజ్ చేస్తున్నారు. తర్వాత లేబుల్స్ తీసేస్తున్నారు. తర్వాత బిస్కెట్ ప్యాకెట్ చూడండి, ఆ కవర్ తీసేస్తున్నారు. ఈ కవర్ తీసేసి అమ్ముతున్నారు. దీని మీద ఎవరికి ఏం తెలియదు. ఇవన్నీ కౌంటర్ పెట్టి అమ్ముతూ ఉన్నారు. ఇట్లాంటి సుమారు 10 లక్షల రూపాయల స్టాక్స్ ఉన్నాయి. ఈయనే కాదు, ఇంకా 2-3 ఉన్నారని కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. వెరిఫై చేస్తూ ఉన్నాము. వీళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకుంటున్నాం. పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. జాయింట్ కలెక్టర్ గారి కోర్టులో పెట్టడం జరుగుతుంది. శాంపిల్స్ కలెక్ట్ చేస్తాం. ఎవరిని ఉపేక్షించాం. ఈయన కాదు, ఇట్లాంటి ఎక్స్పైర్డ్ స్టాక్స్ కానీ టు బీ ఎక్స్పైర్డ్ స్టాక్స్ అమ్మే వాళ్ళని ఎవరిని నిఘా పెట్టాము. ఎవరిని వదిలిపెట్టేది లేదు. వీళ్ళందరి మీద ఉక్కుపాదం మోపడం గ్యారెంటీ. ఓకే, థ్యాంక్ యూ సార్. ఒకసారి స్టాక్ పట్టుకోండి సార్. విజయవాడ అజిత్ సంఘ్ నగర్ పైపుల్ రోడ్ జంక్షన్ సమీపంలో గురువారం రాత్రి ఆర్టీసీ బస్కు బ్రేకులు ఫెయిల్ అవ్వడంతో ఎదురుగా వెళ్తున్న ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలోని 10 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారాన్ని అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలు పరిశీలించి కేసు నమోదు చేశారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇక పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. విజయవాడలో దేవకీనందన వాసుదేవ చిత్ర యూనిట్ సందడి చేస్తుంది. తన చిత్రాన్ని విజయవంతం చేసిన అఖిలాంధ్ర ప్రేక్షకులకు హీరో అశోక్ గల్లా కృతజ్ఞతలు తెలియజేశారు. చిన్న చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకులకు రుణపడి ఉంటారని ఆయన పేర్కొన్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా నూతనంగా నటించిన దేవకీనందన వాసుదేవ చిత్రం విజయవంతం కావడంతో చిత్ర యాత్రలో భాగంగా బెన్ సర్కిల్లోని ట్రెండ్ సెట్ మాల్లో చిత్ర యూనిట్ విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా హీరో అశోక్ గల్లా మాట్లాడుతూ సెన్సేషనల్ హిట్ సాధించిన హనుమాన్ చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ అందించిన కథతో దర్శకుడు అర్జున్ జంధ్యాల నిర్మించిన దేవకీనందన వాసుదేవ చిత్రం అఖిలాంధ్ర ప్రేక్షకులను ఆకట్టుకుందని పేర్కొన్నారు. ఈ చిత్రంలో థ్రిల్లర్ అంశాలు ప్రేక్షకులకు మధురానుభూతిని కలిగిస్తాయని తెలిపారు. దేవకీనందన వాసుదేవ చిత్రానికి సంబంధించిన తాము చేపట్టిన విజయ యాత్రకు ప్రేక్షకుల నుంచి విశేషమైన ఆదరణ లభిస్తుందన్నారు. తమ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్స్ విపరీతంగా వస్తున్నాయని అన్నారు. ఈ చిత్రం విజయం తనపై ఎంతో భారం మోపిందని, రానున్న చిత్రాలలో మంచి కథను ఎంపిక చేసుకుని ప్రేక్షకులను అలరించేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని ఆయన పేర్కొన్నారు. అనంతరం దర్శకుడు అర్జున్ జంధ్యాల మాట్లాడుతూ దేవకీనందన వాసుదేవ చిత్రాన్ని తెలుగు హిట్ చేసినందుకు ఆయన తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. చిత్రాన్ని విజయవంతం చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపేందుకు నేరుగా థియేటర్స్ కు వెళ్లి వారికి కలిసి తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నామని అన్నారు. అశోక్ గల్లా నటన చూసి ప్రతి ఒక్కరూ అద్భుతంగా ఉందని కొనియాడటం సంతోషంగా ఉందని అన్నారు. కాగా తొలుత గురునానక్ కాలనీలోని సూపర్ స్టార్ కృష్ణ విగ్రహానికి అశోక్ గల్లా పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం అభిమానులతో కలిసి బైక్ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. దర్శకుడిని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా సోదరులందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. మీరు వచ్చారు మమ్మల్ని, అంటే మేము ఎంత చేసినా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సింది మీరే. యాజ్ వెల్ యాజ్ గ్రాండ్ వెల్కమ్, అంటే ఊహించని రీతిలో మాకు వెల్కమ్ చేసిన విజయవాడకి చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమా గురించి మాట్లాడుకోవడానికి వచ్చాం. ప్రత్యక్షంగా ప్రేక్షకులందరినీ కలిసి, ఎందుకు ప్రత్యక్షంగానే ప్రేక్షకులను కలుసుకోవడానికి వచ్చామనంటే, ఫస్ట్ డే యాక్చువల్గా మేము ప్రేక్షకులందరి దగ్గర రీచ్ అవ్వడంలో కొంచెం వెనకబడ్డామని చెప్పొచ్చు యాక్చువల్గా. బట్ ప్రేక్షకులు వెనకబడలేదు, ప్రేక్షకులు విజయం సాధించారు ఈ విషయంలో. సో ఈ సినిమా విజయంలో పూర్తి పాత్ర ప్రేక్షకులదే. థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్. దేవకీనందన వాసుదేవని మీడియా మిత్రులకి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ మీరు ఎప్పుడు మాకు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. మళ్ళీ సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ. అండ్ అలాగే మాకు కూడా మా సార్ చెప్పినట్టు ఫస్ట్ డే కొంచెం డల్గా ఉండింది. అది మా ఫాల్టే, కొంచెం ప్రమోషన్స్ ఇవి అని చాలా సరిగ్గా జరగలేదు. కానీ అయినా కూడా అందరు ఇట్లా వచ్చి ఇంత మంచి స్పందన ఇస్తున్నారంటే మాకు ఇది ఒక కల్లాగా ఉందండి. అంతే కదా సార్, సినిమా ఒక ఫస్ట్ డే తర్వాత ఇలా ఉంది అంటే. డే బై డే పెరుగుతుంది. అండ్ విజయవాడ ఇంత బాగా రిసీవ్ చేసుకుంటుందని నేను ఎప్పుడు అనుకోలేదు. నాకు అసలు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదండి. ఇంత బాగా రిసీవ్ చేసుకుంటే మేము ఏమంటాము, దీనికన్నా మాకేం కావాలి. అండ్ సినిమా కూడా బాగా రన్ అవుతుంది విజయవాడలో అని విన్నాము. అందుకే విజయవాడకు కూడా స్పెసిఫిక్గా వచ్చాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంక్షేమ సంఘం కోసం పనిచేసే వారికి పదవులు ఇచ్చి పాత కమిటీల ప్రక్షాళన చేస్తామని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ మరియు ఇన్ఛార్జ్ బోన్ దుర్గా నరేష్ తెలిపారు.
గన్నవరం, ఏలూరు, పాలకొల్లు, రాజమండ్రి, ఉమ్మడి కృష్ణా, నెల్లూరు జిల్లాలతో పాటు ఇతర జిల్లాలకు కమిటీలు వేస్తున్నామని, కొత్తగా నియమించిన వారికి నియామక పత్రాలు అందజేస్తున్నామని చెప్పారు. పుట్టగొడుగుల పుట్టుకొస్తున్న బీసీ సంఘాలను నిర్మూలిస్తామని ఆయన స్పష్టం చేశారు. విజయవాడ గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్ నందు మహాత్మా జ్యోతిరావు పులే వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి బీసీ సంక్షేమ సంఘం నేతలతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ బోను దుర్గా నరేష్ మాట్లాడుతూ బీసీ సంక్షేమ సంఘాలు అనేకం పుట్టుకొస్తున్నాయని, బీసీలు ఎవరిని నమ్మాలో తెలియని పరిస్థితి వస్తుందన్నారు. ముందుగా వాటి ప్రక్షాళన జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. అదేవిధంగా గన్నవరం, ఏలూరు, పాలకొల్లు, రాజమండ్రి, ఉమ్మడి కృష్ణా, ప్రకాశం, ఉమ్మడి నెల్లూరు జిల్లాల వైపు నూతన కమిటీలు వేస్తున్నామని, కొత్తగా నియమించిన వారికి నియామక పత్రాలు అందజేస్తున్నామని చెప్పారు. నూతన కమిటీలతో బీసీల సమస్యల పరిష్కార దిశగా ముందుకు వెళ్తున్నామన్నారు. ఏ కార్యక్రమం చేసినా అందరూ కలిసి చేసుకుంటామని, బీసీలకు రావాల్సిన హక్కులపై పోరాడతామని అన్నారు. ప్రభుత్వం దృష్టికి వాటిని తీసుకువెళ్లి పరిష్కారం చేసుకుంటామన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు చేసి సంఘాలన్నీ బలోపేతం చేస్తామన్నారు. బీసీ కులగణన, రిజర్వేషన్లపై పోరాడతామని చెప్పారు. అనంతరం బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు నూకాలమ్మ మాట్లాడుతూ బీసీ సంక్షేమ సంఘం అంటే నీతి, నిజాయితీకి మారుపేరని, కొన్ని దశాబ్దాలుగా ఆర్ కృష్ణయ్య బీసీల సమస్యలపై పోరాడుతున్నారని చెప్పారు. తన కోసం కాకుండా బీసీల కోసం కష్టపడుతున్నారని అన్నారు. బీసీ సంక్షేమ సంఘం ఏర్పాటు చేసి చట్టసభల్లో బీసీలను కూర్చోబెట్టారని, బీసీలందరూ ఈ విషయాన్ని గమనించాలన్నారు. మంచి చేసినంత కాలం టీడీపీ, తరువాత రాజ్యసభ సభ్యులుగా వైసీపీలో ఉండి బీసీల కోసం ఆర్ కృష్ణయ్య పోరాడారని, అగ్రకులాలు ఇప్పుడు కృష్ణయ్యని విమర్శించడం తగదన్నారు. పార్టీలు, పదవులు ముఖ్యం కాదు, బీసీలకు న్యాయం చేసే వారి వైపే కృష్ణయ్య ఉన్నారని, మంచి జరుగుతుందన్న ఉద్దేశంతో కూటమికి మద్దతు ఇద్దామని అనుకుంటున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు చింతా శ్రీను, ఏలూరు జిల్లా ఇన్ఛార్జ్ భీమవరపు హేమ, కృష్ణా జిల్లా అధ్యక్షులు రంగు విక్రమ్, విజయవాడ నగర అధ్యక్షులు కిరణ్, మొండెం జ్యోతి, శారద తదితరులు పాల్గొన్నారు. నా పేరు బోను దుర్గా నరేష్ యాదవ్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం స్టేట్ కన్వీనర్ని. ఇవాళ ముఖ్యంగా మొన్న పైన అధిష్టానం పెద్దల మేరకు స్టేట్ ప్రెసిడెంట్ గారిని మార్చడం జరిగింది. కాబట్టి మా సోదరుడైనటువంటి కర్నూలు నాగేశ్వరరావు గారు, అలాగే నా సోదరి నూకాలమ్మ గారు, ఆమెకి అన్ని బాధ్యతలు అప్పచెప్పి కమిటీలను కూడా వేగవంతంగా ఇవ్వడం జరిగింది. దాన్ని పురస్కరించుకొని ఇవాళ దాదాపు విజయవాడ నుంచి అనకాపల్లి దాకా కొత్త కమిటీలు వేయడం జరుగుతూ ఉంది. ఎప్పుడైతే అధిష్టానం ఆదేశాలు ఇచ్చారో వెంటనే నూకాలమ్మ గారు కానీ, నేను కానీ, అలాగే స్టేట్ ప్రెసిడెంట్ గారు కానీ ముగ్గురం కూర్చొని జిల్లా అధ్యక్షుల్ని, అలాగే యూత్ ప్రెసిడెంట్లని, ఎవరైతే పని చేయగలుగుతారో, ఎవరైతే నిస్వార్థంగా బీసీలానికి కట్టుబడి ఒక క్రమశిక్షణతో చేయగలుగుతారో వాళ్ళనే కొనసాగించాలని, ఎవరికి పడితే వాళ్ళకి పదవులు ఇచ్చి వాళ్ళ పదవులను తీసుకొని ఏ పని చేయకుండా ఇచ్చిన లెటర్లను పక్కన పెట్టి పుట్టగొడుగులా పుట్టుకొచ్చే రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి బీసీల మనోభావాలను తాకట్టు పెట్టి వ్యాపారాలు చేయాలని చూస్తున్నారో తప్పితే బీసీల యొక్క బాగోగులు చూసే పరిస్థితి కనిపించట్లేదు. కాబట్టి ఇలాంటి వాటికి కూడా అన్నిటికి కూడా చరమగీతం పాడాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘాన్ని ప్రక్షాళన చేయడం జరుగుతూ ఉంది. తను ఏ పదవి అడిగినా సరే, ఈ సంఘంలో ఏ పదవి అడిగినా సరే, ఏ స్థానంలో ఉంటానన్నా సరే, ఇక్కడ ఉన్నటువంటి జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ శాఖ ఖచ్చితంగా తను తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటుంది. తను ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా ఈ సంఘంలో కష్టపడి వేల మందితో ఉద్యమం చేసి అనేక మందిని సంఘానికి పరిచయం చేసి అనేక డబ్బులు ఖర్చు పెట్టి కృష్ణయ్య గారు విజయవాడకి ఎప్పుడొచ్చినా తనని గొప్పగా చూసి కాపాడి పంపించడమే కాకుండా జాతి కోసం చేసే పోరాటంలో వెనకంజ చేయకుండా ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి ఆర్థికంగా నష్టపోయి అలాగే రాజకీయంగా నష్టపోయి కూడా ఈరోజు కూడా జాతి కోసం పోరాటం చేయాలని చూసేటటువంటి సోదరులు బోను దుర్గా నరేష్ గారిని
ఎప్పుడు కూడా నా వెన్నంటే లాస్ట్ రక్త బొట్టు వరకు బీసీ జాతి ఉద్యమంలో మేమిద్దరం కూడా తోడుగా వెళ్తాం. అందరికీ నమస్కారం. నా పేరు పెంటా సాయి కిరణ్, విజయవాడ బీసీ సంక్షేమ సంఘం సిటీ యోజనగా ఉన్నాను. ఈరోజు జ్యోతిరావు పూలే గారి వర్ధంతి సందర్భంగా ఈ ప్రెస్ మీట్లో కార్యక్రమం పెట్టిన సందర్భంగా జ్యోతిరావు పూలే వర్ధంతికి తెలియజేస్తూ మరి నూతనంగా ఈరోజు మంచి కలయికతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఎలగాల నూకాలమ్మ గారికి, అట్లాగే బోను దుర్గా నరేష్ గారికి, వీరి సారథ్యంలో వై నాగేశ్వరరావు యాదవ్ గారు కొత్తగా రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నికైన సందర్భంగా ఆయన కూడా శుభాకాంక్షలు తెలుస్తూ మరి ముందుకు వెళ్ళి అందరం కలిసికట్టుగా పనిచేసుకుంటూ విజయవాడలో ఈ సంఘాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. మహాత్మా జ్యోతిరావు పులే వర్ధంతి సందర్భంగా వైసీపీ నేత పోతిన మహేష్ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పులే గొప్పతనం వివరించారు. అదేవిధంగా పులే ఆశయ సాధనకు ప్రభుత్వం తూట్లు పొడుస్తుందని పేర్కొన్నారు. పూలే గారి జయంతి సందర్భంగా ఈ రోజున మరి విజయవాడ నగరంలో చాలా ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మహాత్మా జ్యోతిరావు పూలే గారు భారతదేశంలోనే మొట్టమొదటి సామాజిక ఉద్యమకారు. ఆయన సమాజంలో అట్టడుగు వర్గాలకి సరైనటువంటి గౌరవం, ప్రాతినిధ్యం దక్కాలని నిరంతరం పోరాటం చేసినటువంటి వ్యక్తి. ఆయన ఈ పోరాటంలో మరి విద్య యొక్క గొప్పదనాన్ని తెలుసుకొని మరి అట్టడుగు వర్గాలకి విద్య ఉండాలి, తద్వారా చైతన్యం వస్తుంది. ఆ చైతన్యం వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళకి సంపద వస్తుంది, తద్వారా అధికారం వస్తుందని నమ్మి ఆ దిశగా అడుగులేసినటువంటి గొప్ప సామాజికవేత్త పూలే గారు కనుకనే అటువంటి వ్యక్తిని స్ఫూర్తిగా తీసుకొని సాహు మహారాజ్ గారు కానీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కానీ ఈ భారతదేశానికి సుదీర్ఘమైనటువంటి పోరాటాన్ని సామాజిక దిశగా అందించారు. అందుకే స్ఫూర్తే జ్యోతిరావు పూలే గారని మనందరికీ కూడా తెలిసిన విషయమే. మరి ఈ రోజున అట్టడుగు వర్గాల కోసం, అభివృద్ధి చెందడం కోసం మరి ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందని మేమైతే సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. వైకల్యం అనేది దేహానికే కానీ మనసుకు కాదని, మనసు ఉంటే మార్గం ఉంటుందని జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా అన్నారు. విభిన్న ప్రతిభావంతులకు తగిన ప్రోత్సాహం అందజేస్తే వారు సత్తా చాటుతారని తెలిపారు. బలమైన లక్ష్యం, పట్టుదల ఉంటే సాధించలేనిది ఏమీ ఉండదని చెప్పారు. ఒలింపిక్స్, కామన్వెల్త్ గేమ్స్లో పథకాలు సాధిస్తున్నారని అన్నారు. యూపీఎస్ పరీక్షలు సైతం ర్యాంకులు సాధించి కలెక్టర్లుగా ప్రజలకు సేవలు అందిస్తున్న వారు కూడా ఉన్నారని తెలిపారు. అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని పురస్కరించుకొని విభిన్న ప్రతిభావంతుల హిజ్రాల వయోవృత్తుల సంక్షేమ శాఖ ఎన్టీఆర్ జిల్లా ఆధ్వర్యంలో నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లోని విభిన్న ప్రతిభావంతులకు ఆటల పోటీలను ఏర్పాటు చేశారు. ఈ పోటీలను జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా ప్రారంభించారు. వివిధ పాఠశాలల నుంచి వచ్చిన విభిన్న ప్రతిభావంతులను కలెక్టర్ పరిచయం చేసుకున్నారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. క్రీడా పోటీలను జెండా ఊపి ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతులకు తగిన ప్రోత్సాహాన్ని అందిస్తే వారికి ఆసక్తి ఉన్న రంగాల్లో రాణిస్తారని అన్నారు. ఒలింపిక్స్, కామన్వెల్త్ గేమ్స్ లోనే కాకుండా పోటీ పరీక్షల్లోనూ సత్తా చాటి ఐఏఎస్ అధికారులుగా ప్రజలకు సేవలు అందిస్తున్నారని అన్నారు. విభిన్న ప్రతిభావంతులపై జాలి, దయ చూపించడం కాదని వారికి తగిన అవకాశాలు ఇవ్వాలన్నారు. విభిన్న ప్రతిభావంతుల్లో ఉన్న ప్రతిభను గుర్తించి ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ పోటీలను నిర్వహిస్తుందని చెప్పారు. స్వచ్ఛంద సంస్థలు కూడా ఇందులో భాగస్వామ్యులు అవుతున్నాయని తెలిపారు.
ప్రతిభావంతుల దినోత్సవం పురస్కరించుకొని ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో ఆటపోటలు నిర్వహించడం జరుగుతూ ఉంది. చాలామంది ఆ చిన్నారులు ఎంతో ఉత్సాహంగా వచ్చి పాల్గొంటున్నారు. చూడడానికి చాలా ఆనందంగా ఉంది. సో వాళ్ళకి కావాల్సింది మర్సీ కాదు, సో వాళ్ళకి సపోర్ట్ సిస్టమ్ కావాలి. ఆ సపోర్ట్ సిస్టమ్ మన జిల్లాలో ప్రభుత్వ ఆదేశాల మేరకు సో పాజిటివ్గా ఎక్స్టెండ్ చేస్తాము. దీనికి సో ఈ ఒక ఎఫర్ట్స్లో ఎంతోమంది సంఘ సంస్థలు ఎన్జిఓస్ స్వచ్ఛందంగా సేవ చేస్తున్నారు. వాళ్ళందరికీ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను. సో అలాగే ప్రతి ఒక్కరికి నా విన్నపం ఏంటంటే ప్లీజ్ సపోర్ట్ ఎవరీ వన్ సో హూ ఆర్ ఇన్ నీడ్ ఆఫ్ యువర్ సపోర్ట్. సో వాళ్ళకి మంచి అవకాశాలు ఇవ్వండి. ఎక్కడ డిస్క్రిమినేషన్ అటువంటివి చూపించకుండా ప్రతి ఒక్కరికి సమాన అవకాశం ఉండేలాగా చూసుకొని ఎక్స్పెషల్లీ మన డిపార్ట్మెంట్ ఏదైతే అమలు చేస్తున్నామో పథకాలని సో వీటిని కూడా ప్రతి ఒక్కరికి అవి అందాలి. సో ఇంకా ఎవరికైనా అందకుండా ఎక్కడైనా ఉంటే సో యువర్ మోస్ట్ వెల్కమ్. కలెక్టరేట్ ఎప్పుడు వాళ్ళకి వెల్కమ్ చేస్తుంది, ఓపెన్గా ఉంటుంది. వచ్చి నాకే డైరెక్ట్గా నేను అర్జీలు మీరు ఇవ్వచ్చు. కంపల్సరీగా ఇది మీడియా ద్వారా కానీ మన ఎన్జిఓస్ ద్వారా కానీ పబ్లిక్ ద్వారా కానీ స్వతంగా వాళ్ళు వచ్చినా కూడా తీసుకుంటాము. కంపల్సరీగా వాళ్ళకి ఎలిజిబిలిటీ బట్టి ఆ పథకాలను కూడా వాళ్ళకి అందచేయడానికి సో కృషి చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి ఇంటర్నేషనల్ అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. నగరంలో దొంగతనాలకు పాల్పడుతున్న 5 వ్యక్తులను పడమట పోలీసులు అత్యంత చాకచక్యంగా పట్టుకున్నారని ఏసీపీ దామోదర్ తెలిపారు. వారిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించడం జరిగిందని, నగరంలో ఎటువంటి చోరీలు జరగకుండా పోలీసు నిఘా ఏర్పాటు చేసినట్లుగా పేర్కొన్నారు. విజయవాడ పటమట పోలీస్ స్టేషన్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో ఏసీపీ దామోదర్ మాట్లాడుతూ విజయవాడ ఆటోనగర్ 100 అడుగుల రోడ్డు వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న 5 వ్యక్తులను పటమట పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. 5 స్నేహితులు గ్రూప్ గా ఏర్పడి చెడు వ్యసనాలకు బానిసై దొంగతనాలు చేస్తున్నారని అన్నారు. పటమట ఆటోనగర్, పెనంలూరు, గుడివాడ పరిసర ప్రాంతాల్లో 15 బైక్లను వీళ్లు దొంగతనం చేశారని, 5 ముద్దాయిల్లో 2 ఇదివరకే నేర ప్రవృత్తి కలిగి ఉన్నారని ఏసీపీ దామోదర్ తెలిపారు. వీరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించడం జరుగుతుందని అన్నారు. లక్ష్మీ సాయి ప్రసాద్, అదేవిధంగా ఆకుల మణికంఠ వినయ్, ఆకుల మణికంఠ వినయ్, ఎర్రజర్ల దుర్గాప్రసాద్, పెనుబోతుల జీవన్ ఆకాష్, వీళ్ళ 5 కూడా మన రెల్లి బజార్లో పడమట, తర్వాత దర్శిపేట ఏరియా, యనమల కుదురు ఏరియా, ఈ ఏరియాలో ఉంటూ వీళ్ళంతా ఒక బ్యాచ్గా తిరుగుతూ ఈ 5 ఫ్రెండ్స్ వీళ్ళంతా ఈ తాగుడికి చెడు వ్యసనాలకు అలవాటు పడి వీళ్ళ దగ్గర డబ్బులు లేక ఆ తాగుడికి గంజాకి వాటికి అలవాటు పడి సిగరెట్లకి, హోటల్స్కి, రెస్టారెంట్లకి వాటికి డబ్బులు లేక వీళ్ళంతా కలిసి ఒక గ్రూప్గా ఏర్పడి 5 గత కొన్ని రోజుల నుంచి సుమారుగా సంవత్సరాల నుండి మన ఏరియాలో, మన పడమట ఏరియాలో కరెన్సీ నగరు, తర్వాత రామచంద్ర నగరు, ఈ మన దర్శిపేట పడమట్లంక ఏరియాలో, ఆటోనగర్ ఏరియాలో, అదేవిధంగా మన కృష్ణా జిల్లాలో పెనమలూరు ఆ ఏరియాలో, అదేవిధంగా గుడివాడలో, ఇంకా మన గుంటూరు జిల్లాలో వీళ్ళ 5 కలిసి కూడా ఈ దొంగతనాలు చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా వీళ్ళని మన వాళ్ళు ఇన్ఫర్మేషన్ మీద ఈరోజు 100 ఫీట్ రోడ్డు దగ్గర పట్టుకొని వాళ్ళని ఇంట్రాగేట్ చేస్తే ఆ ఇంట్రాగేషన్లో వీళ్ళు మొత్తం 15 బండ్లు చెప్పడం జరిగింది. దాంట్లో కొన్ని మోటార్ సైకిళ్ళు, కొన్ని యాక్సెస్ మన స్కూటీలు ఇవన్నీ ఉన్నాయి. ఆ 15 బండ్లు కూడా మనకి ఆల్రెడీ కేసులు రిజిస్టర్ అయి ఉన్నాయి. ఆ కేసులు రిజిస్టర్ అయిన తర్వాత వీటిని వెరిఫై చేస్తే పలానా ఏరియా పలానా బండ్లు అని చెప్పి తెలిసింది. దాని మీద ఈరోజు మనం వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తున్నాం. వీళ్ళు బాగా ఇళ్లలో కొంతమందికి మన పడమట పోలీస్ స్టేషన్లో ఎవరికంటే పడమట పోలీస్ స్టేషన్లో బంగారు హేమంత్ నాగ దుర్గబాబు, ఎలియాస్ నాని, ఎలియాస్ ఆగుబాయి అనేవాడికి మన పడమట లిమిట్స్లో సస్పెక్ట్ షీట్ ఉంది. కొండ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. ప్రజలకు మంచినీటిని అందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని, ట్యాంకులు నిర్మించాలని మంత్రి దృష్టికి తీసుకువెళ్లామని అన్నారు.
తూర్పు నియోజకవర్గంలోని పలు డివిజన్లో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు కొండ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనపై చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మంత్రితో జరిగిన సమీక్ష సమావేశంలో కొండ ప్రాంతాల సమస్యలను తీసుకువెళ్లామని గుర్తు చేశారు. ప్రధానంగా మంచినీటిని అందరికీ అందించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. కొండ చర్యలు విరిగి పడకుండా ముందస్తు చర్యలు తీసుకునేందుకు ఆలోచనలు చేస్తున్నామని, రోడ్లు, మెట్లు నిర్మాణాలు వేగవంతం చేస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధికి పెద్దపీట వేయటం ద్వారానే పనులు సాధ్యపడుతున్నాయని వ్యాఖ్యానించారు. ప్రజలు కూడా అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు పాల్గొన్నారు. ఈ కొండ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించే దాంట్లో నిన్న మంత్రి గారి దగ్గర జరిగిన సమావేశంలో అధికారులు అందరూ ఉన్నారు. నేను ప్రధానంగా ప్రస్తావించింది ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా సుమారు 2 గంటల సేపు మంచినీళ్ళు వచ్చే విధంగా ఏర్పాటు చేయాలని, అందులో కొండ ప్రాంతంలో అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి మంచినీళ్ళ కోసం సౌకర్యం కల్పించాలనేది ప్రధానంగా చర్చించడం జరిగింది. అదేవిధంగా కొండ ప్రాంతంలో మన రాళ్లు పడి గతంలో ఎప్పుడూ లేని విధంగా హెవీ డ్యామేజ్ జరిగింది. నాకు తెలిసి నాకున్న దీని ప్రకారం 96 ఇళ్లలో ఇలాంటి పరిస్థితి జరిగింది. వాళ్ళందరికీ సహాయం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వీటన్నిటికంటే కూడా ముఖ్యంగా ఇక్కడ రహదారి మార్గం కానీ, డ్రైనేజ్ కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, ఈ మూడింటికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి. రహదారి మార్గంలో మెట్లు ఇప్పుడు పాతకాలంలో కమ్యూనిస్టులు, తెలుగుదేశం పార్టీ కలిసి అధికారంలో ఉన్నప్పుడు ఆ రోజున అనేక చోట్ల మెట్లు ఏర్పాటు చేయడం జరిగింది. స్థానిక 6వ డివిజన్లో తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ గారు ఎప్పటిలాగే స్థానిక సమస్యలపై పర్యటించడం జరిగింది. గత 5 ఏళ్లలో కూడా ప్రతి వీధి, ప్రతి సందు 6వ డివిజన్లో తిరిగి మేము సమస్యలు తెలుసుకొని ఇక్కడ స్థానిక ప్రజలకి హామీ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే ఈ రోజున గులాముద్దీనర్ కొండ ప్రాంతంలో ఎక్కడైతే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ప్రాబ్లం ఉందో రోడ్లు, సైడ్ డ్రైన్లు మొత్తం ఏ అయితే ఉన్నాయో అధికారులతో వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పర్యటించి ఎమర్జెన్సీగా చేయాల్సిన పనులు ఏమైనా ఉంటే ఎమ్మడిని చేయమని చెప్పి, అవసరమైతే గవర్నమెంట్ నిధులు లేట్ అయినా నా సొంత నిధులు ఇస్తానని చెప్పి ఎమ్మెల్యే గారు ఇవాళ చెప్పడం జరిగింది. దాని మీద ఎస్టిమేట్స్ అవన్నీ వేసి రెడీ చేసి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చేస్తామన్నారు. గిరిజన సంక్షేమ గురుకులంలో అవుట్ సోర్సింగ్ టీచర్స్, లెక్చరర్స్, కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్స్కు 2022 పిఆర్సీ ప్రకారం జీతాలు చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల అవుట్ సోర్సింగ్ టీచర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మీనాయక్ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గత ఎన్నికల ముందు అధికారులు వచ్చి కూటమి ప్రభుత్వం జీతాలు పెంచుతామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను విస్మరించారని ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలోని ధర్నా చౌక్ లో గిరిజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు, లెక్చరర్స్ శాంతియుతంగా గాంధీ మార్గంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా లెక్చరర్స్, ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ 2010 పిఆర్సీ ప్రకారం జీతాలు సరిపోవటం లేదని, తాము గురుకుల విద్యార్థులకు మంచి విద్యా బోధనలు అందించాలంటే 2022 పిఆర్సీ ప్రకారం జీతాలు చెల్లించాలని కోరారు. తమకు జీతాలు పెంచాలని గత 13 రోజుల నుండి రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో శాంతియుతంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని చెప్పారు. గురుకులం పాఠశాల కళాశాలలో ఉదయం 6 నుండి రాత్రి 9 గంటల వరకు ఉపాధ్యాయులు విద్యార్థుల భవిష్యత్ కోసం అహర్నిశలు శ్రమిస్తున్నామని, కానీ ప్రభుత్వం తమకు న్యాయబద్ధంగా జీతాలు చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన ప్రాంతంలోని విద్యార్థులకు విద్య నేర్పిస్తూ విద్యాభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతున్నామని, ఇలాంటి సమయంలో ప్రభుత్వం తమకు న్యాయబద్ధంగా జీతాలు పెంచాలని కోరారు. నా పేరు కాట్రావతి లక్ష్మీనాయక్. గిరిజన సంక్షేమ గురుకులం అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయుల మరియు అధ్యాపకుల సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాను. మేము గత 15 సంవత్సరాల నుంచి గిరిజన సంక్షేమ గురుకులాన్ని నమ్ముకొని అతి తక్కువ వేతనాలతోటి 2010 పిఆర్సీ ప్రకారం అతి తక్కువ వేతనాలు ఇస్తున్నా సరే మరి ప్రభుత్వం మమ్మల్ని ఆదుకుంటుందని చెప్పేసి ఇన్ని సంవత్సరాల నుంచి సంస్థను నమ్ముకొని విధులను నిర్వహిస్తున్నాము. రెగ్యులర్ వారితో సమానంగా ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కూడా మేము విధులను నిర్వహిస్తున్నాము. మరి మా జీతాలు అతి తక్కువ వేతనాలు. మరి గిరిజన మారుమూల ప్రాంతాల్లో కూడా మేము గిరిజన బిడ్డల కోసం విద్యాబుద్ధులు నేర్పిస్తూ మరి వారి అభివృద్ధిలో భాగస్వాములమై జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఐఐటి, జేఈ మెయిన్స్ మొదలైనటువంటి కోర్సులకు కూడా మేము శిక్షణ ఇస్తూ చాలీచాలని జీతాలతో కుటుంబ పోషణ చాలా కష్టంగా ఉంది.
ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి మమ్మల్ని ఎక్కడా లేనటువంటి అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయ వ్యవస్థను రద్దు చేస్తూ మమ్మల్ని అవుట్సోర్సింగ్ నుంచి కాంట్రాక్ట్ వ్యవస్థలోకి మార్పు చేయాలని. మేము అల్లూరు జిల్లా నుంచి వచ్చామండి. మాది రంపచోడవరం మండలం అండి. మేము గత 10-15 సంవత్సరాల నుంచి అవుట్సోర్సింగ్ విధంలోన టీచర్స్గా పనిచేస్తూ ఉన్నామండి. ఇప్పటికీ మాకు 2017 సంవత్సరంలోన అవుట్సోర్సింగ్ విధానంలో మార్చి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడాను మాకు అవుట్సోర్సింగ్ విధానంలోనే రన్ చేస్తున్నారండి. మా జీతాలు చాలని జీతాలండి, చాలా తక్కువ జీతాలు ఇస్తున్నారండి. అయినా మేము ఆ తక్కువ జీతాలతోని మేము పిల్లల్ని చదువు చెప్తూ అన్ని కష్టాలని అనుభవిస్తూ కుటుంబాల్ని మేమందరం దూరంగా ఉంటూ పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దడం కోసం మేము పిల్లలు జీవితాలు బాగుపరచడం అని మేము కృషి చేస్తున్నామండి. అయినా అధికారులు మా యొక్క జీతాలు తక్కువ ఉన్నాయని మాకు జీతాలు 2022 పిఆర్సీ ప్రకారంగా జీతాలు పెంచండి అని, మాకు అవుట్సోర్సింగ్ విధానంగా తీసేసి సిఆర్టీగా మార్చండి అని. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ విద్యారంగంలో రాణించడానికి మంచి అవకాశాలు ఉన్నాయని, ప్రొఫెషనల్ ఫ్యాషన్ కోర్సులకు అడ్మిషన్లు అందుబాటులో ఉన్నాయని నిఫ్ట్ ప్రొఫెసర్ డాక్టర్ చిరంజీవి రెడ్డి తెలిపారు. ఉపాధి అవకాశాలు పొందే విద్యార్థుల కోసం ఈ నెల 22వ తేదీ నుండి అడ్మిషన్ల కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభించడం జరిగిందని, జనవరి 6వ తేదీలోగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగుస్తుందని చెప్పారు. నగరంలోని ప్రెస్ క్లబ్ లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ హైదరాబాద్ బ్రాంచ్ ప్రొఫెసర్స్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చిరంజీవి రెడ్డి మాట్లాడుతూ 2025 ఏడాదికి సంబంధించిన అడ్మిషన్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించడం జరిగిందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఫ్యాషన్ టెక్నాలజీ విద్యను మరింత పెంపొందించే దిశగా అనేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. నిరుపేదలైన విద్యార్థుల కోసం 75% ఫీజు రియాయితీని కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని చెప్పారు. ఈ నెల 29వ తేదీన నగరంలోని పివి సిద్ధార్థ అకాడమీలో కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పారు. మిస్టర్ రాజేష్ కుమార్ అండ్ మిస్టర్ రాజు, మేము ఎన్ఐఎఫ్టి హైదరాబాద్ నుంచి వచ్చాము. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ హైదరాబాదు తర్వాత మాకు 19 క్యాంపసెస్ ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియాలో. సో ఇందులో కోర్సులకి అడ్మిషన్ గురించి నోటిఫికేషన్ వచ్చింది. క్రియేటివిటీ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఫ్యాషన్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అడ్మిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. సో మాకు వేర్వేరు డిజైన్ ప్రోగ్రామ్స్, టెక్నాలజీ ప్రోగ్రామ్స్, మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. డిజైన్లో 7 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఫ్యాషన్ డిజైన్ ఇది అందరికీ తెలిసిన కోర్సే. యాక్సెసరీ డిజైన్ అని ఉంది. ఎవరికైతే ప్రొడక్ట్ డిజైన్ మీద ఇంట్రెస్ట్ ఉంటుందో, యాక్సెసరీ మీద ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు ప్రొడక్ట్ డిజైన్లో, యాక్సెసరీ డిజైన్లో జాయిన్ అవ్వచ్చు. అదేవిధంగా టెక్స్టైల్ డిజైన్ అనే ప్రోగ్రామ్ ఉంది, టెక్స్టైల్స్ డిజైన్ చేయడానికి. అదేవిధంగా ఫ్యాషన్ కమ్యూనికేషన్ అని కూడా ఉంది, నిట్వేరీ డిజైన్ కూడా ఉంది. అంతేకాకుండా డిగ్రీ చేసిన వాళ్ళు మాస్టర్ ప్రోగ్రామ్స్ ఏమన్నా చేయాలనుకున్న వాళ్ళకి కూడా డిజైన్ మీద, మేనేజ్మెంట్ మీద, టెక్నాలజీ మీద మాస్టర్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. అడ్మిషన్స్కు ఎవరైనా అప్లై చేయాలనుకుంటే 10+2 ఇంటర్మీడియట్ కంప్లీట్ అయి ఉండాలి వీళ్ళకి మినిమం. ఓకే, ఇది కంప్లీట్ వీళ్ళకి స్టార్టింగ్ వీళ్ళకి మేము ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాము నేషనల్ లెవెల్లో. దీంట్లో వచ్చేసి 2 కేటగిరీస్ ఉంటాయి. ఒకటేమో జనరల్ ఎబిలిటీ టెస్ట్ అండ్ క్రియేటివ్ ఎబిలిటీ టెస్ట్ ఉంటుంది. దీంట్లో జనరల్ ఎబిలిటీ టెస్ట్లో వచ్చేసి 30% మేము కవర్ చేస్తాము. తర్వాత గేట్ ఎగ్జామ్ క్రియేటివ్ సిఏటి, జిఏటి అండ్ సిఏటి క్రియేటివ్ ఎబిలిటీ టెస్ట్ వచ్చేసి 50% ఉంటుంది. ఈ రెండిట్లో క్లియర్ అయిపోయినాక ఫస్ట్ టెస్ట్ కండక్ట్ చేసిన తర్వాత మినిమం పాస్ మార్క్స్ వచ్చేసి 50% ఉంటుంది. వీటందరికీ మేము జనరల్ కేటగిరీస్ అందరికీ ర్యాంకింగ్ ఇస్తాం. ఈ ర్యాంక్స్ క్లియర్ అయిపోయిన తర్వాత ఎవరైతే 50% ఎబో వస్తారో వాళ్ళందరినీ సెలెక్షన్ చేసుకొని వాళ్ళకి తర్వాత సిచ్యువేషన్ టెస్ట్ కండక్ట్ చేస్తాము. వాళ్ళకి ఏంటంటే కొన్ని మెటీరియల్ ఇచ్చేసి వాళ్ళకి డిజైన్లో ఎలాంటి అవగాహన ఉంది దానిపైన. దీంట్లో ఈ 3 కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము రిజల్ట్స్ అనౌన్స్ డిక్లేర్ చేస్తాము. ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీలను నెలలు గడుస్తున్నా ఆ హామీలను నిలబెట్టుకోలేదని, ఇప్పటికైనా ప్రజల సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పాలిట్ బ్యూరో సభ్యులు శంకర్ కోరారు. డిసెంబర్ 4వ తేదీన నగరంలోని జింకానా గ్రౌండ్స్ లో ప్రజా హక్కుల సభ పేరుతో బహిరంగ సభ నిర్వహిస్తున్నామని చెప్పారు. నగరంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జాతీయ నాయకులు శంకర్, రాష్ట్ర కార్యదర్శి రంగారావు మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉన్న
కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యలు పరిష్కరించడంలో వైఫల్యం చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇరువురు ప్రజా పరిపాలన పూర్తిగా విస్మరించి కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా పరిపాలన చేస్తున్నారని ఆరోపించారు. We are from CPML Liberation. So we have a program on December 4th which is named as People's Rights Convention. So in this convention our party General Secretary Comrade Dipankar Bhattacharya will participate, and one of the senior leaders Sudesh Bhattacharya, who is the founder of the Marxist-Leninist Liberation in India, he will also join, and our Telangana in charge Comrade Murthy, he is joining. Our Central Committee member Comrade Nagmani will join, and Comrade Bangara will preside over the function, and Comrade Harinath Gar also will speak. Here we are holding this convention because as of now in Andhra there is no opposition party. YSR, CP and Congress, they are not really playing the role of an opposition. In such a situation, CPML Liberation wants to build a people's movement as a real opposition in the state. November 4వ తారీఖున ప్రజా హక్కుల సభను విజయవాడ జింకానా గ్రౌండ్లో జరపతలపెట్టాం. ఎందుకు ఏంటి అన్నప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6ని అనౌన్స్ చేసి ఆయన అధికారంలో రావడం జరిగింది. దాంట్లో ఒక డిమాండ్ తెప్పించి, అంటే పెన్షన్ పథకం తెప్పించి మిగిలిన వేటిని కూడా ఆయన అమలు జరపలేదు. మన దీపావళికి మరి గ్యాస్ బండ్లు ఇస్తా అన్నారు, కానీ ఆ గ్యాస్ బండ్లను కూడా ఆయన ముందు మీరు కొనేసుకోండి, తర్వాత మేము డబ్బులు బ్యాంకులో వేస్తామని చెప్పేసి ఆ రకంగా ఆయన గారు చెప్పడం జరిగింది. మరి మహిళలకు ఇస్తా అన్నటువంటి ఉచిత బస్సు ప్రయాణం కానీ, లేకపోతే ప్రతి నెల 1500 రూపాయలు వాళ్ళకి ఇస్తా అన్నటువంటి పెన్షన్ కానీ, లేదా విద్యార్థులకు ఇస్తా అన్నటువంటి 2000 రూపాయలు మామూలు నిరుద్యోగ వృత్తి కానీ, అట్లాగే మరి ఎన్ఆర్జీఏ చట్టాన్ని సరళీకృతం చేయడం కానీ, లేదా పేదలకు ఇళ్ల స్థలాల బదులు ఇల్లే కట్టిస్తానన్నటువంటి డిమాండ్ కానీ ఎక్కడా కూడా అమలు చేసినటువంటి పాపాన పోలేదు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పాలనలో బాధాకరమైన పరిస్థితులు కనిపిస్తున్నాయన్న వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. హామీల అమలు లేకపోగా స్కాముల పాలన నడుస్తుందని విమర్శ. విజయవాడ టూటోలోని ఒక కిరాణా దుకాణంలో భారీగా ఎక్స్పైర్ అయిన వస్తువులు సుమారు 10 లక్షల రూపాయలకు పైగా ఖరీదు చేసే గడువు తిన్న తినుబండారాలను సీజ్ చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారి పూర్ణచంద్రరావు. గడువు తిన్న ఆహార పదార్థాలు అమ్ముతున్నారని వెల్లడి. నగర్ పైపుల్ రోడ్ జంక్షన్ లో గురువారం రాత్రి ఆర్టీసీ బస్సుకు బ్రేకులు ఫెయిల్ అవ్వడంతో ఎదురుగా వెళ్తున్న ఆటోని ఢీకొట్టిన ఘటనలో ఆటోలోని 10 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హాస్పిటల్కి తరలింపు. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమై డీ న్యూస్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి డీ న్యూస్ విజయవాడ.